ఏమీ అనలేదు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, నిన్న ముఖ్యమంత్రి గారు బయట చాలా అసభ్యంగా జగుత్సాపరంగా స్ట్రెచ్చర్ అని మార్చురి అని ఒక తెలంగాణ సాధించిన వ్యక్తి మీద మాట్లాడడం, దాంట్లో ప్రజల్లో ఆయనకు విపరీతమైన వ్యతిరేకత రావడం, దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తూ ఉన్నది, నాటకాలు చేస్తూ ఉన్నది. అట్టనే జగదీశ్వర్ రెడ్డి గారి సభలో మాట్లాడుతూ మీరు 2500 మహిళలకు ఇచ్చినారా, మీరు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసినారా, మీరు రైతు బంధు ఇచ్చిండ్రా, మీరు స్కూటీలు ఇచ్చిండ్రా, మీరు 5 లక్షల భరోసా కార్డు ఇచ్చిండ్రా విద్యార్థులకు, మీరు ఏం చేసిర్రు, ఇప్పటికి ఒక్క ఇల్లన్నా, ఒక్క ఇంద్రమ్మ ఇల్లని అన్నారు, ఒక్క ఇల్లన్నా కట్టిర్రా అని అడిగి 15 నెలలు అయింది మీరు వచ్చి, మీరు ఇవి చేసిండ్రా అని అడిగిండు. అడగగానే వీళ్ళు ఈ డ్రామా ఎత్తుకొని ఇవాళ ప్రభుత్వాన్ని వారు ఇచ్చినటువంటి హామీల్ని అడిగితే గొంతు నొక్కేయడం, వారు అసభ్యంగా మాట్లాడితే ప్రశ్నిస్తే గొంతు నొక్కేసే కార్యక్రమం, డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం. చివరికి ఇక్కడ మీడియా పాయింట్కి వస్తే మొత్తం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అంతా మీడియా పాయింట్ ఉన్నది. అట్లా ఉంటుందా అండి? ఎప్పుడన్నా చూసిర్రా మీరు? మీడియా పాయింట్కి వస్తారు, ఒక 4 వస్తారు, 2 మాట్లాడతారు, పోతారు. ఇప్పుడు నేను అనుకుంటా బహుశా ఇప్పుడు ఆయన 12వ వ్యక్తో 15వ వ్యక్తో మాట్లాడుతున్నాడు, ఇంకా ఒక 10 మంది లైన్లో ఉన్నారు. దీని ఉద్దేశం ఏంది? స్పీకర్ గారు ఇప్పుడు బెల్ కొట్టగానే హౌస్ స్టార్ట్ అవుతుంది. హౌస్ స్టార్ట్ అయితే మాకు అవకాశం లేదు, ఇక మీడియాకు మాట్లాడే అవకాశం లేదు. మీడియా పాయింట్లో కూడా మా గొంతు నొక్కే ప్రయత్నం, అక్కడ అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం. వాళ్ళు హామీలు అమలు చేయకపోతే, అడగపోతే మైక్ కట్ చేయడం. మైక్ కట్ చేస్తే అయ్యా మీరు మా తండ్రి లాంటి వారు, ఇక్కడ అందరికి సమాన హక్కు ఉంటుంది, అందరూ సమానమే, మీరు మా అందరి తరఫున ఆ కుర్చీలో కూర్చున్నారు అని మా జగదీశ్వర్ రెడ్డి గారు అంటే, స్పీకర్ గారిని ఏదో అన్నారని, స్పీకర్ గారిని అవమానం చేసిరని వారి క్యాస్ట్ పెట్టుకొని ఇవన్నీ కూడా అటెన్షన్ డైవర్షన్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఆడుతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కింద ప్రజలంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు తెలుసు వీళ్ళు ఏం చెప్పిండ్రు, మరి ఇప్పుడు ఏం వస్తున్నది. వీళ్ళు 100 రోజుల్లో ఇస్తామని ఎందుకు చెప్పిర్రండి? మరి ఇప్పుడు 15 నెలలు అయింది, 100 రోజుల్లో ఎందుకు చెప్పాలండి? మా 5 సంవత్సరాల కాలంలో మేము హామీలు చేస్తామని చెప్పేది ఉండే. అప్పుడు వాళ్ళు మేము అడుగుతున్నది అదే.